పోలీస్ స్టేషన్లో ఉన్న రూపను కలవడం కోసం అని చెప్పి శ్వేత వస్తుంది. నేను ఆ అమ్మాయిని కలవాలని చెప్పి పోలీసులను అడగగానే శ్వేతను లోపలికి పంపిస్తారు. కూర్చో రూప, కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి శ్వేత రూప పక్కన కూర్చుంటుంది. ఇక ఆ తర్వాత రూపతో, రూప నిన్ను పోలీసులు వదిలేయాలంటే మనమిద్దరం ఒక డీల్ చేసుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటా డీల్ అని చెప్పి రూప అడగగానే అప్పుడు శ్వేత, రాజుని నాకు వదిలేసేయి అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. దాంతో రూప ఒక్కసారిగా శ్వేత చెంప పగలగొడుతూ నన్ను విడిపించడానికి నా రాజు ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్వేత కోపంగా పోలీస్ స్టేషన్లో నుండి బయటకు వచ్చేస్తుంది. రాజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ దగ్గరకు వెళ్ళి, ఒకసారి సరిగ్గా చూసి చెప్పండి, మిమ్మల్ని యాక్సిడెంట్ చేసింది తనేనా అంటూ రూప ఫోటోని చూపిస్తూ ఉంటే అతను కాదు అని చెబుతాడు. అప్పుడే డాక్టర్గా మాస్క్ వేసుకుని మారు వేషంలో శ్వేత మరొక డాక్టర్తో కలిసి లోపలికి వస్తుంది. మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, సార్ ఇతనికి యాక్సిడెంట్ చేసింది మా అమ్మాయి గారు కాదట అని రాజు అంటూ ఉంటాడు. ప్లీజ్ మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి అని ఆ డాక్టర్ అనగానే రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రాజు ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోగానే శ్వేత తన మాస్క్ తీస్తుంది. శ్వేతను చూడగానే ఆ పేషెంట్ భయపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శ్వేత ఆ పేషెంట్ని చంపేసి రూపకు ఎక్కువ శిక్ష పడేలాగా చేయడం కోసం అని చెప్పి అతని మాస్క్ తీసేస్తుంది. ఇక ఆ తర్వాత అతని ఊపిరి పోయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది.